The news sponsored by Vaira Family Restaurant, National Highway, Tetugunta. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఈ నెల 6వ తేదీన ఉపాధి కూలీల సదస్సు జయప్రదం చేయాలని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరును కొనసాగించాలని, అలాగే ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పూర్తి బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం భరించాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం రాజశేఖర్, రాజబాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2005 సంవత్సరంలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడి వామపక్షాలు ఈ చట్టాన్ని సాధించాయని, అప్పటి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కూలీలకు కొంత మేలు జరుగుతోందన్నది. 2014 నుంచి ఈ పథకానికి బీజేపీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు తగ్గించుకుంటూ వస్తోందని, ఈ కాలంలో ఈ పథకాన్ని పేరు మార్చి బీజీ రామ్జీ పేరు తీసుకువచ్చి మహాత్మాగాంధీ పేరును లేకుండా చేసింది అన్నారు. ఈ పథకానికి నిధులు రాష్ట్రాలపై నెట్టడం చాలా దుర్మార్గమన్నారు. ఇప్పటి వరకు 90% నిధులు కేంద్రం భరించగా ఇప్పుడు 60% మాత్రమే కేంద్రం భరిస్తుందని, 40% అనగా 3,000 కోట్లు రాష్ట్రాలు వాటాగా ఇవ్వాలని కేంద్రం చెప్తోందని అన్నారు. కోట్ల రూపాయలు లేదా 20,000 కోట్ల రూపాయలు తగ్గించుకుంటూ వస్తుంది. ఇది 2005లో 3 లక్షల కోట్లు, అంటే మన బడ్జెట్లో సుమారు ఇప్పుడు ఎంత 54 లక్షల కోట్లు పెట్టారు బడ్జెట్. నేను కాక మొన్న అయ్యింది. అయితే దాంట్లో 3 లక్షల కోట్ల రూపాయలు ప్రత్యేకించి ఉపాధి హామీ పథకానికి కేటాయించేవారు. కానీ అది రాను ప్రతి సంవత్సరం 20,000 కోట్లు, 10,000 కోట్లు, 20,000 కోట్లు, 10,000 కోట్లు తగ్గించుకుంటూ నిన్న బడ్జెట్లో 90,000 కోట్ల రూపాయలు పెట్టారు. అంటే 2,010 కోట్లు, 2,10 కోట్లు, 10,000 కోట్లు ఖర్చు చేశారు. అర్థమవుతుంది కదా నేను చెప్పింది? అంటే 3 లక్షల కోట్ల నుంచి 90,000 కోట్లకు వచ్చింది. అంటే ఎంత? 2,10,000 కోట్ల రూపాయలు తగ్గించుకుంటూ వచ్చేసారు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ 10,000 ఇంత తగ్గించేసామని చెప్పకుండా మనం మీకు మీటింగ్లు పెట్టి 100 రోజులు కాదు 120 రోజులు పని చెప్తామని చెప్పి అబద్ధాలు చెప్తున్నారు. అసలు 3 లక్షల కోట్లు ఉన్నప్పుడే ఎవరికి కూడా 20 రోజులు దాటి పని చెప్పలేదు. మరి ఇప్పుడు 125 రోజులు చెప్తామని అంటే ఎలాగ నమ్మాలి మనం? పిండి ఉంటేనే కదా రొట్టెపడిది. మన ఇంట్లో రాత్రి నానబెట్టిన పిండి ఉంటే పొద్దున్న అందరికీ, కుటుంబానికి అందరికీ 4 కావాలన్నా 3 కావాలన్నా వేసి పెడతాం.